జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అని అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చేయడం. సో ఆ తర్వాత బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం విత్ ఇన్ షార్ట్ టైంలోనే జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళను ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అని డిమాండ్ చేయడంలో సరే సహేతుకత ఉండొచ్చు. కారణం ప్రతిపక్ష పార్టీగా అంటే వాళ్లకు హక్కుగా రావాల్సినంత టైం కనుక రాకపోతే ఇటు అధికార పార్టీ డెఫినెట్లీ వాళ్ళకు టైం ఇవ్వదు. ఏదో నామకే వస్తే కాసేపు మాట్లాడే అవకాశం ఇస్తారేమో. ప్రభుత్వాన్ని నిలదీసినా మీకు అంత టైం లేదు, అయిపోయిందని చెప్పి మైక్ కట్ చేస్తారు. ఇదంతా కనుక జగమెరిగిన సత్యం. వాళ్లకు సరిపోని టీవీ ఛానళ్ళనే లోపలికి రాని అని వాళ్ళు సభలో కూర్చొని వాళ్ళను వ్యతిరేకించుకుంటూ మాట్లాడుతూ ఉంటే, వాళ్ళని నిలదీస్తూ మాట్లాడుతూ ఉంటే టైం ఇస్తారని చెప్పి మనం భావించే ఆ ఆస్కారం లేదు. సో వాళ్ళు టైం ఇవ్వరు కాబట్టి మాకు హక్కుగా టైం ఇవ్వండి, సో దట్ అసెంబ్లీలో చర్చించుకుందాం, ప్రజా సంబంధిత విషయాలే కదా మాట్లాడదామని చెప్పి వైసీపీ డిమాండ్ చేయడంలో డెఫినెట్లీ సహేతుకత ఉంది. అండ్ అదే సమయంలోనే వీళ్ళు గుర్తించడానికి సిద్ధంగా లేరు. వైసీపీ గుర్తించాలంటుంది, వీళ్ళు గుర్తించడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు సిద్ధంగా లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఈ విధంగా సభకు వచ్చి నిరసనలు వ్యక్తం చేసి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతుంది అన్నది డెఫినెట్లీ $1 మిలియన్ ప్రశ్న. ఒకసారి డిమాండ్ చేశారు, 2 సార్లు డిమాండ్ చేశారు, బాయ్కాట్ చేశారంటే ఓకే. ఇది కనుక రిపీట్ అయిందనుకోండి, డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాల్లో పలుచనవ్వడం గ్యారెంటీ. అవును, వాళ్ళు ఇవ్వమంటున్నారు, మీరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు, మీరు న్యాయస్థానాల్లో ఫైట్ చేసుకోండి, అక్కడికి వచ్చి సభను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఎవరైనా అంటారు. సో మరి వీళ్ళు ఎన్ని రోజులు ఇది రిపీట్ చేయగలుగుతారు? ఇంకొకసారి నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కనుక వస్తే ఆ రోజు అడుగుతారేమో, మళ్ళీ ఆ రోజు కాసేపటి వెళ్ళిపోతారేమో ఒకవేళ పాసిబిలిటీ. కాదంటే ఇంకా వీళ్ళు దీన్ని మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని చెప్పి సభలో డిమాండ్ చేయడాన్ని వదిలిపెట్టేయాలి, డెఫినెట్లీ వదిలిపెట్టాలి. మరి అప్పుడేం చేయాలి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసే పని చేయాలి. అప్పుడు వాళ్ళకి టైం ఇస్తున్నారా లేదా అన్న విషయం చెక్ చేసుకోవాలి. వీళ్ళు అన్నట్లే వాళ్ళ కనుక టైం ఇవ్వకపోతే అదిగో ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని గుర్తించడం లేదు, మేము సభలో ప్రజా సంబంధిత విషయాల మీద మాట్లాడడానికి టైం ఇస్తలేరు, అట్లా గుర్తింపు లేదు, ఇట్లా టైం ఇస్తలేరు, మరి అసెంబ్లీకి మేము ఎందుకు రావాలి, అసెంబ్లీకి వచ్చే ప్రయోజనం ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేసి అదిగో మీడియా ముందే మేము అడిగేటివన్నీ అడిగేస్తామని చెప్పితే డెఫినెట్లీ వాళ్ళ నిర్ణయానికి స్ట్రెంత్ అయితే ఉండొచ్చు. సో ఇంకా ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని కంటిన్యూస్గా నిరసన వ్యక్తం చేయాలనుకునే దాని నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి న్యాయస్థానంలో ఫైట్ చేసుకోవాలి. సభకు వస్తే ప్రజా సంబంధిత విషయాల మీద మాట్లాడేకి ట్రై చేయాలి. టైం ఇవ్వకపోతే టైం ఇవ్వలేదు అని చెప్పి ఇంకా మేము రాము, ఇక టైం ఇవ్వని దానికి ఎందుకు, అవేందో మీడియా సమావేశంలో మాట్లాడతామని చెప్పి జగన్ గారు అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ రావాలి. అంతే. అలా కాకుండా ఏది శృతి మించిన ప్రజల్లో పలుచనైతే ఖచ్చితంగా అవుతారు.